జై గురుదత్త శ్రీ గురుదత్త. కళ, ఈ కళ అనే మాట నాకు తెలుసుండి అందరికీ తెలుసు ఈ కళ అనేది. కానీ ఈ కళకి ఒక సార్వత్రిక నిర్వచనం అనేది లేదు. కానీ ఈ కళ అనేది నైపుణ్యము మరియు కల్పనలకు ఉపయోగించిన అందమైన లేదా అర్థవంతమైన ఏదో ఒక చేతన సృష్టి అని ఒక సాధారణ ఏకాభిప్రాయం అయితే ఉందండి. సాధారణంగా ఏకాభిప్రాయం అయితే ఉంది. అయితే నిర్దిష్టమైన నిర్వచనం అంటూ చెప్పబడలా. కానీ మనకు చతుషష్ఠి కళలు అనేవి ఉన్నాయి. అంటే 64 కళలు అంటారు. అందులో ఇతిహాసము, ఆగమము, 3 కావ్యము, 4 అలంకారము, 5 నాటకము, ఇలా చతుషష్ఠి కళల్లో 6వది పాటలు, 7వది కవిత్వము, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే 62 జలస్తంభనము, 63 మంత్రసిద్ధి, 64 ఔషధ సిద్ధి. ఈ 64 కళల్ని కూడా చతుషష్ఠి కళగా మనం మాట్లాడుకుంటాం. అందులో ఈ చతుషష్ఠి కళల్లో 5వ స్థానం ఆక్రమించింది, అలంకరించింది నాటకం. ఈ నాటకమును ప్రధానంగా చేసుకుని నాటక రంగంలో అనితర సాధ్యమైన విజయాలు సాధించిన కళాకారులు ఎందరెందరో ఉన్నారు. ఆ కళాకారులందరూ తర్వాతి తరాల వారికి ఖచ్చితంగా మార్గదర్శకులండి. అటువంటి ఉత్తమ కళావేత్తగా, మార్గదర్శకుడిగా పరస్పర విరుద్ధలైన పాత్రలను ధరించిన ప్రతి పాత్రలోనూ తనదైన ప్రత్యేకతను చూపించి 30 సంవత్సరాల పాటు లక్షలాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రతిభావంతునిగా, నటశేఖరునిగా, నాటక కళా ప్రపూర్ణగా పద్మశ్రీ వంటి బిరుదులు, పురస్కారాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సత్కారాలకు అశేష ఆంధ్రావని నీరాజనాలు పలకడానికి ముఖ్యమైన కారణాలు 2. ఆయనలో 1 తాను చేస్తున్న పనిలో నిమగ్నత, నిబద్ధత. 2 ఆ పని మీద భక్తి ప్రపత్తులు. అంటే ఆ పనిలో భగవంతుణ్ణి చూడటం. తన వృత్తి ఎడల అంతటి గాఢమైన మమకారం ఆయనకుండేది. గురువులు చెప్పిన సూత్రాలను తన చిత్తవృత్తికి అనుగుణంగా మార్చుకుని మసులుకోవడం, ఏ పాత్ర చేస్తున్నా దాని పూర్వాపరాలను కూలంకషంగా అధ్యయనం చేసి, అంటే ఆ పూర్వాపరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలంకషంగా అధ్యయనం చేయటమే నటుని ప్రాథమిక అవసరంగా గుర్తించి పాత్రల కదలికలను, హొయలను, కోపాన్ని, తాపాన్ని, ఇలా పాత్రోచిత భావ వైవిధ్యాన్ని మననం చేసుకుని అమలుపరిచిన నటన జీవన విశిష్టతను తెలుగు ప్రజలకు రుచి చూపించి కేవలం ఆయన జీవితాన్ని నాటక రంగానికే అంకితం చేసిన మహానుభావుడు నేటి మన ప్రాతస్మరణీయులు స్థానం నరసింహారావు గారండి. ఈయన స్కూల్ ఫైనల్ వరకు మాత్రమే చదువుకోగలిగారు. ఎడ్యుకేషను ఆయనది ఎంతవరకు అంటే స్కూల్ ఫైనలే. తర్వాత టీచర్ ట్రైనింగ్ ఒకటి చేశారనుకోండి. వీరు కుటుంబ సాంస్కృతిక నేపథ్యం ఏంటంటే వీళ్ళు హనుమంతరావు గారు కొంచెం భజన కార్యక్రమాలు చేసేవారు. కాబట్టి ఈ కుటుంబ వారసత్వంగా భజనలు అనేవి ఆయనకి అలవడ్డాయి. ఆనాటి ఇప్పుడు టీవీలు అలాంటివి తక్కువ కదండి. కాబట్టి భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండేది. అందులో స్థానం నరసింహారావు గారు కూడా ఉండేవారు అనమాట. సరే, భజన నుండి ఆయన పద్యాలు పాడే స్థాయికి వెళ్ళగలిగారు. ఆ భజన నుండి పద్యాలు పాడే స్థాయిని కూడా నేర్చుకున్నారు మన స్థానం నరసింహారావు గారు. స్థానం నరసింహారావు గారు ఆంధ్రదేశంలో దాదాపు 3000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాల్లో స్త్రీల పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడండి. దాదాపు 3000 సార్లు రంగస్థలం మీద నాటకాలు వేసాడు ఈయన. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభావ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా,
వలపులు చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురానుభూతిమైన మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు మన స్థానం నరసింహారావు గారండి. వేషధారణ, వస్త్రాలంకరణంలో స్థానం వారిది ఒక ప్రత్యేకమైన స్థానం అండి. రకరకాల చీరకట్లు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకి ఆ స్థానం వారు వచ్చి నుంచుంటే ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసేవాడు. వీరు సినీ రంగంలో కూడా రాధాకృష్ణ, సత్యభామ, అంటే రాధాకృష్ణ అంటే 1939లో వచ్చిందండి, సత్యభామ అంటే 1942లో వచ్చింది. ఆ సినిమాల్లో కూడా ఈయన నటించారు. తన నటనానుభవాలను చేర్చి నటస్థానం అనే గ్రంథాన్ని ఆయన రచించారు. ఆయనకు అందమైన ఆకారం కానీ అవయవ సౌష్ఠవం కానీ అంతగా లేవు. అలాని అందవికారుడు మాత్రం కాదు ఆయన. సన్నగా పొడుగ్గా ఉండేవాడు, పెద్ద పెద్ద చెవులు. అంటే మనకి శాస్త్రపరంగా పెద్ద చెవులు ఉండేవాళ్ళకి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. ఇది మాత్రం 100% కరెక్టు. పెద్ద చెవులు ఎవరికైతే ఉన్నాయో చేటంత చెవులు అంటారు కదా, అలాంటి చెవులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, ధనం మాట పక్కన పెడితే పేరు ప్రఖ్యాతులు మాత్రం చాలా బాగుంటాయండి. అలాగా మన స్థానం నరసింహారావు గారికి పెద్ద పెద్ద చెవులండి, పొడుగు ముక్కు, కోలముఖం, కానీ మంచి పలువరస, చామన ఛాయ శరీరం. తనకు అందం ఉందని ఆయన అద్దంలో చూసుకుని తృప్తిపడిపోయాడు. ఆ కాలంలో ఫిట్స్ కనుక వస్తే దానికి ఏం చేసేవారంటే వచ్చిన పిల్లలకి పొగ చుట్టతో నుదుటి మీద వాత పెట్టేవారు. అది ఒక ఆనవాయితీగా ఉండేది. ఎవరు చెప్పినా వినేవారు కాదు ఆ రోజుల్లో. అదొక విధానంలో వెళ్ళేవారు. సరే, అలాంటి మచ్చ జీవితాంతం ఆయన ముఖం మీద ఉందండి. అది కూడా ఉండేది ఆయనకి. అలాగే చెవికి పోగు, ఈ చెవికి పోగు అనేది వంశపారపర్యంగా వచ్చింది ఆయనకి. తాత తగిలించుకున్నదే తండ్రిగా తగిలించుకున్నారు. ఇంకొంత బంగారం వేసి బాగు చేయించి స్థానం నరసింహారావు గారికి చెవికి పెట్టారనుకోండి. దీనికి తోడు ముక్కునాదం అంటారు. ఈ ముక్కునాదం అంటే అర్థం ఏంటంటే మాట్లాడే మాటలు ముక్కుతో మాట్లాడినట్లు ఉండటం. దీన్ని ముక్కునాదం అంటారండి. అదేవిధంగా కురచగా కత్తిరించుకున్న జుట్టు, వెనకాల పిలకతో ఉండే ఆ పిల్లవాడిని తోటి పిల్లలందరూ కూడా ఆట పట్టించేవారు. అలాంటి ఒక కుర్రవాడు స్త్రీ పాత్ర పోషణకి, స్త్రీ పాత్ర ధరించి జగద్విఖ్యాతి గాంచాడంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. తన ఆకృతితో పాటు ప్రవృత్తితో కూడా పొసగే ఒక బృందం కోసం ఆయన అన్వేషించారు. స్థానం వారికి చిన్నతనం నుంచి భక్తి మాత్రం విపరీతంగా ఉండేదండి. ఆ క్రమంలో దొరికింది ఒక భజన బృందం. నరాల శెట్టి వెంకయ్య అని ఒక తోటమాలి కొడుకు అందులో ఉండేవాడు. ఊరికి దూరంగా వారి పూల తోటలు ఉండేవి. అందులో కూలిపోతున్న ఒక పాక ఉండేది. ఈ భజన బృందం వెళ్ళి ఆ పాకలో భజన చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆ తోటమాలిని కోరారు. అంతా కలిసి బాగు చేసుకున్నారు. ప్రతి శనివారం కూడా జరిగే ఆ భజనకే సీతారాం బావాజీ అనే ఒక సాధువు తంబూరాతో వచ్చేవాడు. అతడి సమక్షంలోనే మొదట రాగయుక్తంగా పాడడానికి, శాస్త్రీయంగా పాడడానికి స్థానం నరసింహారావు గారి జీవితంలో బీజం పడిందని చెప్పాలి. అంటే ఆయన ఎప్పుడు ఖాళీ ఉన్నా భజన పాటలు పాడేవారు దేవుడి మీద. అదే ఒక బీజం అయిందండి. నిజంగా చెప్పాలంటే ఆ సాధువు సీతారాం బావాజీ సమక్షంలోనే బీజం పడింది అని అనుకోవచ్చు. భగవంతుడు ఎవరినో ఒకరిని నిర్దేశిస్తాడు ఒక ఉన్నత స్థితిలోకి రావటానికి. అలాగా సీతారాం బావాజీ గారు ఒక కారణంగా కూడా మనం మాట్లాడుకోవచ్చండి. ఒక రోజు అంటే 1921లో బాపట్లలో సాహిత్య తేనేటి విందు జరిగిందండి. సాహిత్య తేనేటి విందు అంటే కవుల మధ్యలో స్పర్ధ అండి. అది విందుగా ఉండేది జనాలకి అందరికీ. వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఒక మాట అంటారు. ఇలాగా ఇద్దరు సాహితీవేత్తల గ్రూపుల మధ్యన జరిగేటటువంటి విందండి అది. తేనేటి విందు లాంటిది. బాపట్లలో తిరుపతి వెంకట కవులకు, కొప్పర కవులకు ఆ పోటీ జరిగిందండి. అది ఏంటి పోటీ అంటే శతావధాన పోటీ జరిగిందండి. ఎవరికి వాళ్ళు ఉద్దండ పండితులు, పండిత ప్రకాండులు.
అయితే సాహిత్య స్పర్ధలో ఒకరు నెగ్గటం, ఒకరు ఓడిపోవటం, ఒకసారి నెగ్గిన వాడు మరొకసారి ఓడిపోవచ్చు, మరోసారి ఓడిపోయిన వాడు ఒకసారి నెగ్గచ్చు, చెప్పలేము. అలాగా తిరుపతి వెంకట కవులు ఈ స్పర్ధలో, అంటే కొప్పరప కవులకి తిరుపతి వెంకట కవులకి బాపట్లలో స్పర్ధ పెడితే ఆ స్పర్ధలో తిరుపతి వెంకట కవులు నెగ్గిన తిరుపతి వెంకట కవులను సత్కరించాలని భావించారు. ఆ సందర్భంగా ప్లేడర్ గుమాస్తాల బృందం చేత సత్యహరిశ్చంద్ర నాటకం వేయించాలని నిర్ణయించారు. ఆహ్వానాలు వెళ్ళిపోయాయి అందరికీ. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు చంద్రమతి వేషధారి అస్వస్థుడై రాలేకపోతున్నట్లుగా చివరి నిమిషంలో తెలిపాడు. అసలు పాత్రే సత్యహరిశ్చంద్ర, అందులో సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు కానీ అసలైన ఆయన కానీ చంద్రమతి పాత్ర లేకుండా పోయింది. చివరి మినిట్లో నేను రానని పంపించాడు, ఒంట్లో బాగోలేదని. అయితే అందరికీ వర్తమానాలు వెళ్ళిపోయాయి. మరి ఎలాగా అని అనుకుంటున్నారు. ప్రత్యామ్నాయం సాధ్యం లేదు. ఎలాగా అంటే చంద్రమతి పాత్రధారి మరొకరు దొరకడం లేదు. మరొక నాటకం వేద్దామంటే పాత్రధారులు లేరు. పోనీ ఈ పాత్రను మార్చేసి ఇంకోటి చేద్దామంటే కుదరదు, చరిత్ర ఒప్పుకోదు. అలాగా పోనీ ఇది ఆపేసి వేరే సబ్జెక్టు తీసుకున్నామంటే కుదరదయ్యే. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఎలాగని గుండెలో రాయి పడిపోయింది. అప్పుడు ఆపద్బాంధవుడిలాగా స్థానం నరసింహారావు గారి పేరు ఒకరికి గుర్తుకొచ్చి అక్కడ సత్యహరిశ్చంద్రుడు పాత్ర వేసేటటువంటి ప్రధానమైన వ్యక్తి, ఆయన ఈ నాటక రంగాన్ని పోషించే వ్యక్తి చోరగుడి హనుమంతరావు గారు. ఆయనకి చెప్పారు. ఆయన కంగారు పడిపోతున్నాడు, బీపీ లెవెల్స్ ఎక్కువైపోయాయి ఆయనకి. అయ్యో చివరి మినిట్లో చంద్రమతి పాత్ర లేకపోవడం ఏంటి, అసలు ఉద్దండ పండితులు వచ్చిన వాళ్ళు తిరుపతి వెంకట కవులు ఉన్నారు, కొప్పరపు మహాకవులు ఉన్నారు, వాళ్ళు ఎదురుకుండా వాళ్ళకి ఏదో మనం చేద్దామని అనుకుంటే ఇదేంట్రా భగవంతుడా ఇలా జరిగింది అని బాధపడుతుంటే స్థానం నరసింహారావు గారి పేరు చెప్పారు. వెంటనే ఆ చెప్పిన వ్యక్తి అన్నాడు, ఏమండి నాటక రిహార్సల్స్ జరుగుతుంటే ఒక అబ్బాయి వచ్చి కూర్చునేవాడు, వినేవాడు. ఆ అబ్బాయి చక్కగా మనం ఏవైతే ప్రాక్టీస్ చేసామో అవన్నీ అబ్బాయి పాడుకునేవాడండి, అంత అద్భుతంగా పద్యాలు పాడేవాడు, అది నాకు తెలుసు. ఆ అబ్బాయికి పద్యాలు మాత్రం చాలా బాగా వచ్చండి, మరి మిగతా నాటకం వచ్చో లేదో నాకు తెలియదు కానీ అని చోరగుడి హనుమంతరావు గారితో చెప్పారు. మనం అతన్ని పిలుచుకుంటే బాగుంటుందేమో అని అనుకున్నారు. సరే మరి ఆ అబ్బాయికి నటన వచ్చో లేదో నాకు తెలియదు అని ఆయన చెప్పేశారు. వెంటనే చోరగుడి హనుమంతరావు గారితో చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన హుటాహుట్న, ఎందువల్లంటే వెంటనే మరి నాటకం ప్రదర్శించాలి కదా, హుటాహుట్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అని తెలుసుకుని బాపట్ల అమెరికన్ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళిపోయారు. అందులో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళిపోయాడు ఈ చోరగుడి హనుమంతరావు గారు. ఎలా వెళ్ళాడు? సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఒక్కొక్క విద్యార్థిని వెతుక్కుంటూ చివరికి మన స్థానం వారిని కలిశాడు చోరగుడి హనుమంతరావు గారు ఆనాటి ప్లేడర్ గుమాస్తాలంతా కలిసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడు పాత్రధాని ఆయనే. మొత్తానికి చిత్రలేఖనం తరగతుల్లో ఆ అబ్బాయిని పట్టుకుని, అంటే స్థానం నరసింహారావు గారిని పట్టుకుని బయటికి తీసుకొచ్చి, నానా ఆ రాత్రి ప్రదర్శించబోయే సత్యహరిశ్చంద్ర నాటకంలో ఇగో పాసులు ఇవి 4 చేతులు పెట్టాడు ఈ పాసులు. అప్పుడు మన స్థానం నరసింహారావు గారి మొహం 1000 క్యాండిల్ బలుగులాగా అరిసింది. ఎందుకంటే ఈయనకి నాటకాలంటే స్వతహాగా ఇష్టం. 4 పాసులంటే మాటలా. ఆపై సావు కబురు చల్లగా చెప్పాడు. ఈయన ఏమని చెప్పాడు? కొన్ని గంటల్లో ప్రదర్శించిపోయే ఆ నాటకంలో నీకు ఒక వేషం కూడా ఉందిరా అబ్బాయి అన్నాడు. నువ్వు కూడా వెయ్యాలి పాత్ర అన్నాడు. వెంటనే ఏ పాత్ర? మాతంగ కన్య అన్నాడు మన స్థానం నరసింహారావు గారు. అదో చిన్న పాత్ర కాదురా, కాదు అది చంద్రమతి పాత్ర అన్నాడు హనుమంతరావు గారు. హడలిపోయాడు స్థానం నరసింహారావు గారు ఒక్కసారిగా. ఏమిటి మీరు మాట్లాడేది? సత్యహరిశ్చంద్రుడు పక్కన చంద్రమతి పాత్ర. ఒక్కసారి కంగారు పడిపోయాడు. ఒక్కసారి కూడా మొహానికి రంగు వేసుకోలేదు, పూసుకోలేదు. ఆయన పోర్షన్ కూడా రాదు. ఎలా ఉనికిపోయాడంటే అలా ఉనికిపోయాడు. వెంటనే చోరగుడి హనుమంతరావు గారు, పర్వాలేదురా నాన్న, నీకు పద్యాలన్నీ వచ్చు, అది నాకు తెలుసు, అది చాలు, నీకు పద్యాలు వస్తే చాలు, ఇంకేం మాట్లాడుకు నువ్వు, నీకు నటన రాకపోయినా పర్వాలేదు, నువ్వు పద్యాలు పాడేవంటే మై మరిచిపోతారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఉద్దండ పండితులు, పండిత ప్రకాండులు. వాళ్ళకి పద్యాలంటేనే వాళ్ళకి ఆహారం, ఇంకేమీ లేదు. వాళ్ళకి ఆహారం అంటే నటన కాదు, వాళ్ళకి కావాల్సింది పద్యాలు. ఆ పద్య సంపద అంతా నీలో ఉంది. నువ్వు వచ్చి చక్కగా పద్యాలు చెప్పేవంటే మమ్మల్ని తీసుకొచ్చురా నాన్న, అదే చాలు, మిగతా నేను చూసుకుంటాను, మిగతావన్నీ కూడా అని చేతులు పట్టుకుని ఆయన ఇంకా బతివులు అడిగాడు. ఇంకా సరే అనక తప్పలేదు మన స్థానం నరసింహారావు గారికి. సరే వెళ్ళిపోతూ ఇంకో మాట కూడా ఉన్నాడు హనుమంతరావు గారు. ఒరే నాయన,
నువ్వు రాకపోతే మాత్రం భయపడి మానేసావు అనుకో మన ఊరు పరుగు పోతుందిరా, నీ పరువు నా పరువు పోయినా పర్వాలేదు, ఊరు పరువు పోకూడదు కదా అని సెంటిమెంట్తో బలంగా కొట్టాడు మన స్థానం నరసింహారావు గారిని చోరగూడి హనుమంతరావు గారు. సరే, ఇంకా మేము తలెత్తుకోలేము, ఈ విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ మానేసావు అనుకో, నేను రాకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత మేము ఇబ్బంది పడతాం, నేను ఇబ్బంది పడతాం, నువ్వు ఇబ్బంది పడతాం, మాట పక్కన పెట్టు, మన ఊరు పరువు ప్రతిష్టలు ఒక ప్రకాండుల దగ్గర, పండిత ప్రకాండుల దగ్గర పోతుంది, ఇంకెప్పుడు కూడా మనకు రారు వాళ్ళు అని చెప్పి వెంటనే వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు, వచ్చిన వాళ్ళు మహానుభావులరా, తిరుపతి వెంకట కవులరా, వారు ప్రతి కళాకారుణ్ణి ఆసుకవిత్వంతో దీవిస్తారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. సరే, మన స్థానం నరసింహారావు గారు భయంగా చంద్రమతి పాత్ర వేయడానికి అతి బలవంతం మీద ఒప్పుకున్నారు. సరే, అందులో చంద్రమతి క్యారెక్టర్లో బాగా పద్యాలు పాడి తిరుపతి వెంకట కవుల యొక్క ఆశీర్వాదం పొందగలిగాడు. ఆయన అంతో కొంత నటన రాకపోయినా భజన పాత్రలు వేసేవాడు కాబట్టి కొంత ధైర్యంగానే స్టేజ్ మీదకి ఎక్కి పద్యాలు ఆయనకి అలవోకగా వచ్చు కాబట్టి పద్యాలు పాడించాడు. మనకు కావాల్సింది ఈ తిరుపతి వెంకట కవులకి పద్యాలే, మురిసిపోయారండి. వెంటనే ఆసుకవిత్తంతో ఆశీర్వదించారు. సరే, ముత్తరాజు వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి శ్రీకృష్ణ తులాభారం నాటకం స్థానం నరసింహారావు గారికి కీర్తి ప్రతిష్టలను అజరామరం చేసిందండి. ఇది కాదనలేని సత్యం. అసలు శ్రీకృష్ణ తులాభారం అంటే వెంకట సుబ్బారావు గారు రాసినటువంటి నాటకం అంటే ఇది. అది అందులో ఆయన పాత్రధారి స్థానం నరసింహారావు గారు పాత్ర అద్భుతమైన పాత్ర వేశారు. ఆ పాత్ర ఏంటంటే సత్యభామ పాత్ర. మరి కృష్ణుడు ఎవరు వేశారంటే మాధవ పెద్ది వెంకటరామయ్య గారు వేశారు. నారదుడు పిల్లల మర్రి సుందరరామయ్య గారు వేశారు. ఇంకా వసంతకుడు పాత్ర వంగర వెంకట సుబ్బయ్య గారు వేశారు. అయితే కృష్ణుడు స్వాధీనుడినేనని చెప్పే ఒక సందర్భాన్ని, అందుకు తగిన పాటని సత్యభామకి కూర్చడానికి స్థానం నరసింహారావు గారు చేసినటువంటి ఆలోచన ఒక అద్భుతం అండి. ఆయనే ఆలోచన చేశాడు, ఆ ఒక పాట సృష్టి చేశాడు. ఆయన సత్యభామ క్యారెక్టర్ని ఎలా ఉంటుందంటే, పొడుగాటి కేశ సౌందర్యంతో జడను చేత్తో పట్టుకుని ముందు వైపు జడ వేసుకుని స్త్రీ ఆహార్యంతో స్టేజ్ మీదకొచ్చి ఒక్కసారి స్టేజ్ మీద అడుగుపెట్టి మీరజాలగలడాన్నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడాన్నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడాన్నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడాన్నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడాన్నయానతి సుధా ప్రణయ జలధిన్ వైదర్భికి ఈడతావుగలదే నాతోనిక వాదులాడగలడ సత్యాపతి మీరజాలగలడాన్నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడాన్నయానతి అనే పాటను పాడుతూ అభినయిస్తూ ఉంటే చూసేవారు ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురి అయిపోయేవారు. సత్యభామ అంటే స్థానం వారు, స్థానం వారు అంటే సత్యభామగానే పేరు ప్రఖ్యాతులు పొందారండి. ఆ తర్వాత సినీ రంగంలో జమును గారు రంగప్రవేశం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ తులాభారం సినిమా తీశారు. అందులో జమును గారు సత్యభామ క్యారెక్టర్ వేశారు. బహుశా స్థానం వారి తర్వాత జమును గారిలాగా మెప్పించిన వారు నాకు తెలుసుండి ఈ చిత్రసీమలో మరొకరు లేరు. సరే, స్థానం వారే మొదటి సత్యభామగా మనం మాట్లాడుకోవచ్చండి. ఇంకా వారి తర్వాత ఇంకెవరైనా సరే, స్థానం వారి ఈ పాటకి సృష్టికర్తయే అని చెప్పాలండి.
ఏంటి, మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ పాట ఏదైతే ఉందో మీరజాలగలడ నా యానతి అనేది, దానికి సృష్టికర్త ఎవరయ్యా అంటే మన స్థానం నరసింహారావు గారే అండి. అయితే ఇది ఎలా వచ్చింది అంటే, ఆయన ఒకసారి కడప వెళ్తున్నారండి. మొత్తానికి ఒక పాట కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన స్మృతికి పదాలు వస్తున్నాయి కానీ పోతున్నాయి. అయితే అలా దిగులుగా ఉన్నాడు ఆయన. ఒక పాట రాయాలి, చక్కగా సత్యభామకి తగ్గట్టు ఒక పాట ఉండాలి అని మనసులో బాగా టెన్షన్ పడుతున్నాడు ఆయన. వస్తున్నాయి పోతున్నాయి వర్డ్స్. సరే, కడప దగ్గర ఈ నాటక బృందం అందరూ కలిసి ఎక్కారు కదా. చిన్న ఏరు దాడుతుండగా ఒక ఎద్దుల బండి ఇసుకలు కూరుకుపోయిందండి. వెంటనే నటులందరూ అక్కడికి వెళ్ళి ఆ ఎద్దుల బండి కూరుకుపోయిన దాన్ని గెంటుతున్నారన్నమాట. నటులంతా గెంటుతున్నారు. ఒక్కరు మాత్రం బద్ధకంగా కూర్చుని ఉన్నాడు వేరే దాంట్లో. మరొక నటుడు దీన్ని స్థానం వారి దృష్టికి తీసుకెళ్లారు. అయ్యా, ఆ క్షణంలోనే చూడండి, ఆ అబ్బాయి చక్కగా కూర్చున్నాడు, మనం అందరం కష్టపడుతుంటే ఏంటండి ఇది, ఆ అబ్బాయి కూడా వచ్చి చెయ్యాలి కదా, పాపం ఆ ఎద్దుల బండి లోపలికి ఊరుకుపోయి చెయ్యాలి కదా అంటే, ఆ సందర్భంలోనే ఆ క్షణంలోనే సరదాగా ఆయన అన్నారు ఒక మాట. ఆ అన్న వ్యక్తితో మీరజాలగలడా నా యానతి అన్నారట. అదే గొప్ప పాటకు ప్రాణం పోసిందండి. ఆయన నోట్లోంచి వచ్చింది మీరజాలగలడా నా యానతి వ్రత విధానమన్ మహిమన్ సచ్చాపతి అనేదే ఆ పాట అయిపోయింది వెంటనే. అంటే అంత చక్కగా ఆయనకి ఆలోచన వచ్చేసింది. ఇంక వెంటనే తీసేసుకుని పెన్నును పుస్తకం తీసేసుకుని రాశాడు ఆయన. కానీ సత్యభామగా వాచికాభినయాలతో దివి నుండి సాక్షాత్తు సత్యభామ రంగస్థలానికి వచ్చింది అన్నట్లుగా ప్రేక్షకులను మైమరిపించేవాడండి. ఆ పాట ఒకటి ఆయనే పాడేవాడు, ఇంకోటికి ఇచ్చేవాడు కాదు. శ్రీకృష్ణ తులాభారం రంగస్థల నాటకంలో స్థానం నరసింహారావు గారు సత్యభామగా నటించడం అనేది హైలైట్ అండి. ఆయన రాసుకుని పాడిన మీరజాలగలడా నాయానతి అనే పాట ఇప్పటికీ కూడా పెద్ద హిట్టే. అయితే ఇప్పుడు చేసే నటులు ఉన్నారా లేదా అనే మాట పక్కన పెడితే, ఆయన రాసింది మీరజాలగలడా నా యానతి అనే పాట మాత్రం పెద్ద హిట్ అండి. ఆయన నటనకి పాటలకి ప్రేక్షకులు విర్రెత్తిపోయేవారు. నటనతో పాటు పాట అంటే అది చాలా కష్టమైన విషయం. ఏలలు కొడుతూ వన్స్ మోర్ అనేవారు. ఎన్నిసార్లు పాడేవాడు మహానుభావుడైన ఈ పాటని. 1935లో తొలిసారిగా శ్రీకృష్ణ తులాభారం అనే సినిమా తీశారండి. అప్పట్లో 1935లో. అయితే అప్పటికి ఆ పాట పుట్టలేదు. అంటే మన నరసింహారావు గారు రాయలేదు కదా. 1955లో రాజరాజేశ్వరి కంపెనీ అదే చిత్రం తీసింది. ఎవరు అందులో సత్యభామ అంటే యశ్వరలక్ష్మి గారు అనమాట. సత్యభామ గారు నటించారు. అయితే అనుమతి తీసుకుని మీరజాలగలడా అనేది పాటని తీసుకున్నారు. ఆయన దగ్గర తీసుకుని యశ్వరలక్ష్మి గారు పాడింది. అదే వరుసన 1966లో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, రామానాయుడు గారు వాళ్ళు శ్రీకృష్ణ తులాభారం తీశారు. అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమా ప్రపంచంలో హైలైట్ అండి. అలాంటి సినిమా ఇప్పుడు ఎంతమంది కళాకారులు ఉన్నా తీయలేరు. ఇది వాస్తవం అండి. ఇది రామానాయుడు గారిని మాత్రం గొప్ప చెప్పుకోవాల్సిందే. ఇందులో సురేష్ ప్రొడక్షన్స్ గొప్పేనండి. ఎందువలంటే అలా నుంచో పెట్టి ఆడించాడండి. ఒక్కొక్కళ్ళ చేత అలాగా నాటకం రీతిలో ఆడించాడు ఆయన. అంత ఈజీగా పండిందనమాట అది శ్రీకృష్ణ తులాభారం. అయితే ఇందులో జమున గారు సత్యభామ క్యారెక్టర్ వేశారు. అదే పాటని అదే వరుసతో పాడించారనమాట. ఎక్కడో కూడా మార్పు లేకుండా స్థానం నరసింహారావు గారి యొక్క పర్మిషన్ తీసుకుని చేశారనమాట. సరే, చీరకట్టులో స్థానం నరసింహారావు గారి నైపుణ్యం చూసి నిజంగా స్త్రీలే అసూయపడేవారట. అంత చక్కగా చీర కట్టేవాడట. చీర కట్టడంలో మిణుకులు నిజంగా చెప్పుకోవాలంటే స్త్రీలే ఆయన వద్ద నేర్చుకున్నారని ప్రతీతి అండి. నిజంగా చెప్పాలంటే అంత చక్కగా ఆ చీరకట్టులో భారతీయ సంప్రదాయం అలా ఉట్టిపడేది. స్థానం నరసింహారావు గారిని చూస్తే స్త్రీలే మైమరిచిపోయేవారట ఆయన చూసి. అయితే ఈ విషయాలే ఇవన్నీ కూడా తల్లి గారికి ఏమి తెలియవండి చిన్నతనంలో. ఆ తండ్రి గారు పోవటం ఏంటి అంటే, స్థానం నరసింహారావు గారు తండ్రి గారు పోవటం ఏంటి అంటే, హనుమంతరావు గారు చనిపోవటం ఏంటి, తల్లి గారికి వీడు ఇలా తిరగటం చాలా ఇబ్బందికరంగా ఉంది, వీడికి అనవసరమైన బుద్ధులు వచ్చేస్తే అందరితో పాటు తిరుగుతున్నాడు అని చేదరించుకుని ఒకసారి చెవుల దగ్గర రంగు
మిగిలిపోయిందండి. అక్కడ పోగులు ఉంటాయి, చెవు పోగులు, అక్కడ రంగు కనిపిస్తోందంట. నువ్వు నాటకాలకు వెళ్ళావు కదా అంటే స్థానం నరసింహారావు గారు అవునమ్మా అన్నట్ట. ఇంకెప్పుడు ముఖానికి రంగు వేసుకొని నాకు హామీ ఇవ్వు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని ఖచ్చితంగా ఆర్డర్ వేసింది తల్లి. ఎందువలన ఆదెమ్మ గారు ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే నాటక రంగం అనగానే చెడిపోతారేమో అని ఒక ముద్ర ఉండేదండి. ఆ సినిమా రంగాన్ని నాటక రంగానికి ఎక్కువ ముద్రలు ఉండేవి. బహుశా ఆ ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు. అయితే స్వాతంత్రోద్యమ ఘట్టం అక్కడ విపరీతంగా ఉన్నటువంటి రోజులవి. అయితే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండుకు ఆర్థిక సహాయం అందించాలని అందరినీ అడుగుతున్నారు. అందుకు మన స్థాన నరసింహారావు గారి దగ్గరికి కూడా వచ్చి మళ్ళీ సత్యహరిశ్చంద్ర ప్రదర్శించాలి అని అంతా నిర్ణయించి మన స్థాన నరసింహారావు గారిని అడిగారు. ఈయన ససేమిరా తల్లి మాట కాదనలా, నేను చేయను అన్నాడు. ప్రదర్శన ఎక్కడో కాదయ్యా, చీరాల్లోనే, నువ్వు చీరాలు వచ్చి చేయొచ్చు కదా అంటే నాకు కుదరదు, మా అమ్మ ఆదెమ్మ చెప్పింది, నేను అదే నిర్ణయం తీసుకున్నాను, నేను ఇంకెప్పుడు కూడా రంగు వేసుకోను, మొహానికి నేను నటించను అని చెప్పేశాడు. అయితే స్థానం నరసింహారావు గారి పాత్ర అలవాటు పడిపోయిన వాళ్ళు ఇంకో స్థానంలో చూడలేరు. సత్యభామ క్యారెక్టర్ని ఎవరిని ఇచ్చినా చూడలేరు. స్థానం నరసింహారావు గారే గొప్పగా పండించేవాడు. అక్కడ హరిశ్చంద్రుడు ఎవరైనా, అదే కృష్ణుడు ఎవరైనా, ఇంకా ఆ పాత్ర కృష్ణుడి పాత్ర కన్నా కూడా ఇక్కడ సత్యభామ క్యారెక్టరు చాలా గొప్పదండి. ఎందుకంటే ఆయనే పాడేసేవాడు, ఆయనే నటించేసేవాడు. కాబట్టి స్థానం నరసింహారావు గారిని బతినాడారు. మా అమ్మ చెప్తే కానీ నేను చేయను అన్నాడు. కానీ స్థానం వారి తల్లి కొడుకు వేషం వేయడానికి ససేమిరా ఆమె ఒప్పుకోలేదు. అయితే చివరికి పెద్ద వకీలు గారిని రాయబారానికి పంపించారు వాళ్ళ అమ్మగారు ఆదమ్మ గారి దగ్గరికి. సరే ఈసారి పోర్షన్ అంతా ఈయన చదివేశాడు మొత్తం అంతా కూడా. సరే అద్భుతంగా నటించాడు అనుకోండి. ఇంక స్త్రీ పాత్రలో ఆయన వేసి అందివేసి చెయ్యి. సరే అప్పుడు ఆ రోజు 1000 రూపాయలు వచ్చినాయి ఆయనకి. సరే గోపాలకృష్ణయ్య గారు కూడా ఎంతో ఆనందపడ్డాడు, ఆయన మెచ్చుకున్నాడు కూడా. కొన్ని మెలుకులు కూడా చెప్పాడు, నాన్న ఇలా నువ్వు చేసుకుంటే ఇంకా నీ లైఫ్ బాగుంటుంది అన్నాడు. ఈ పరిణామంతో కాబోలు ఇంకొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి తల్లిగారు కూడా ఒప్పుకున్నారు. ఎందువల్లంటే ఆ పాత్ర ఆవిడ కూడా తిలకించారు. అప్పా, స్త్రీ పాత్రలో నా కొడుకు ఎంత బాగా చేశాడో మురిసిపోయింది తల్లి ఆదెమ్మ గారు. ఇంకా అక్కడి నుంచి ఆవిడ అంగీకార సూచనప్రాయంగా అంగీకారం తెలిపేసినట్లెక్కే కొద్ది నెలలకే తెలుగు ప్రాంతం అంతా తిరిగి నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. వరంగల్లో కృష్ణలీల నాటకంలో యశోద వేషం వేశాడు. అన్ని స్త్రీ పాత్రలేనండి. అసలు ఆ యశోద పాత్ర, అసలు యశోదమ్మ అలా ఉంటుందా అన్నట్లు అనిపించింది అనమాట. బంగారు పథకం వచ్చిందండి ఆయనకి. ఆయన జీవితంలో పొందిన తొలి స్వర్ణ పథకం అదేనండి. అనతి కాలంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. కాపురం బాపట్ల నుంచి తెనాలికి మార్చేశారు. శ్రీ రామ విలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటనే జీవిగా చేసుకున్నారు ఆయన స్థానం నరసింహారావు గారు. స్థానం నరసింహ గారు నటనని ఒక తపస్సులాగా భావించాడండి. అందుకనే అంతగా పండించగలిగాడు ఆయన జీవితంలో. ఇదంతా ఆయన స్వీయ చరిత్ర, నటన స్థానంలో నటస్థానం అనేది ఉంది స్వీయ చరిత్ర, అందులో ఆవిష్కరించుకున్నాడండి. అయితే స్థానం వారి అల్లుడు నేలకంటి వెంకటరమణమూర్తి గారు 1974లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. లేకపోతే నటస్థానంలో ఉన్న విషయాలు మనకు తెలిసేది కాదండి. స్థానం వారు రాసుకున్నటువంటి విషయాలు మనకు వచ్చేవి కాదు. నిజంగా వాళ్ళ అల్లుడు నేలకంటి వెంకటరమణమూర్తి గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందువల్లంటే నటస్థానం ద్వారా మన స్థానం నరసింహారావు గారి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నామండి. నటులకు ఉండవలసిన లక్షణాలు, దర్శకులకు ఉండవలసిన ప్రత్యేకతలు, రంగస్థల కళాకారులకు ఉండవలసిన నిబద్ధతలు, ఇలా ఎన్నో విషయాలను ఆ నటస్థానంలో స్థానం నరసింహారావు గారు పొందుపరిచారండి. ఆ పుస్తకంలో గొప్పగా ఆవిష్కరించారు. అది పుస్తకం కన్నా గ్రంథం అంటే సరిపోతుందండి. అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే స్త్రీ పాత్రతో ఆయనకి ఎదురైన నమ్మశక్యం కానటువంటి అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలను కూడా ఆయన నమోదు చేసుకున్నారండి. ఇవి కాకుండా తన జీవితంలో తారసిల్లిన అనేక మంది కళాకారుల గురించి స్థానం నరసింహారావు గారు నటస్థానంలో గొప్పగా వివరించారు. ఒక రకంగా 1920వ దశకం నాటి తెలుగు నాటకరంగ చరిత్ర ఆ పుస్తకంలో అద్భుతంగా కనిపిస్తుందనే చెప్పాలండి. ఆ పుస్తకం చూస్తుంటే మనం 1920వ శతాబ్దానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మనకి 1920లోకి మనకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంత చక్కగా ఉంటుందండి అది. విశాఖ జిల్లా మాడుగులలో ఒకసారి నాటకం వేశారు మన స్థానం నరసింహారావు గారు. శ్రీకృష్ణ తులాభారం ఎక్కడొచ్చినా ఇవే వచ్చేవండి ఆయనకి. సత్యభామ క్యారెక్టర్లే. స్థానం వారు స్టార్ నటులు కాబట్టి అప్పటికే ఎదిగిపోయాడు ఆయన. స్టార్ నటులు కాబట్టి ఒక ధనికులు ఇంట వేరే గది ఇచ్చారు.
అక్కడే వేషధారణ చేసుకుని రావడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయలుదేరదాం అనుకుంటుండగా కరెంట్ పోయింది. సరే, ఫ్యాన్ లోపల ఫ్యాన్ ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకున్నాడు మన స్థానం నరసింహారావు గారు. అప్పుడే కొందరు ముత్తైదులు పేరంటానికి పిలుపు వచ్చారు ఆ ధనికుడి ఇంటికి. వచ్చి ఆ బయట కూర్చున్నటువంటి స్త్రీని చూసి ఇల్లాలికి బొట్టు పెట్టి అక్కడే కుర్చీలో కూర్చున్నటువంటి సత్యభామ గారికి కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచేశారు. ఎంత హాస్యాన్ని పండించే వాస్తవాలను, ఇదంతా ఎంతో హాస్యం అండి నిజంగా చెప్పాలంటే. అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి స్థానం నరసింహారావు గారు సత్యభామ క్యారెక్టర్లో ఉన్న ఆవిడ కూడా వీళ్ళు బొట్లు పెట్టేసేసి పేరంటానికి రమ్మని పిలిచేశారు. అంటే ఒక స్త్రీమూర్తి ఎలా అవుతే ఉంటుందో అలాగే కనిపించింది అనమాట అక్కడ వాళ్ళకి కూడా. స్త్రీలు కూడా నమ్మసఖ్యం కాకుండా అనిపించింది, నమ్మలేకపోయారు. నిజంగా స్త్రీమూర్తి ఆవిడే, పురుషుడు కాదు అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. ఈ విషయాలను ఆయన పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి మనం చెప్పగలిగాం. ఒకసారి సురభి వారు బృందంలో సత్యభామ పాత్రధారికి ఇబ్బంది రావడంతో స్థానం వారిని తీసుకెళ్లారండి. ఎవరి చోతో వేయించారు, అయితే అది నప్పలా. సరే, ఆవిడ పక్కన పెట్టి సరే ఈయన చేత వేయించారు. ప్రదర్శన మొదలైంది. సత్యభామ వెళ్ళి కృష్ణుడిని కౌలించుకోబోతుంటే కృష్ణుడు అమాంతం తప్పుకున్నాడు. ఇందుకు కారణం ఏంటంటారా, అక్కడ కృష్ణ పాత్రధారి ఎవరయ్యా అంటే స్త్రీమూర్తి. కాబట్టి స్థానం వారు వెళ్ళి కౌగులించుకుంటే ఒక్కసారి ఆ కృష్ణ పాత్రధారి బెదిరిపోయి కింద పడిపోయి. అప్పుడు మన స్థానం నరసింహారావు గారు సమయోచితంగా ఆ సందర్భాన్ని వాడుకుని చక్కగా మళ్ళీ మీరజాల గలవా నా యానతి అనే పాట పాడేసేటప్పటికి జనం అందరూ రెచ్చిపోయి అసలు వన్స్ మోర్ కొట్టేశారండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రోషనార నాటక ప్రదర్శన కలెక్టర్ గారు అనుమతి నిరాకరించాడు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే ఆ నాటక ప్రదర్శనను కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ రోషనార నాటకం వేయటానికి వెళ్ళేదని కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నారు ముస్లింలు వెళ్ళి. సరే, దాంతో కలెక్టర్ గారు వద్దన్నారు. దీంతో గోదావరి దాటి తూర్పు గోదావరిలోకి లంక గ్రామాల్లోకి అడుగుపెట్టి ఆ నాటకాన్ని నిర్విఘ్నంగా ప్రదర్శించేశారు స్థానం వారు. అయితే వీళ్ళు లంక గ్రామాలకు వెళ్ళే జనం స్థానం వారు నటిస్తున్నారు అనగానే ఆగేవారు కాదండి, వచ్చారు. స్థానం వారికి ఇంకా లెక్కలేనన్ని సత్కారాలు జరిగాయండి. నాటి ప్రముఖులంతా స్త్రీ పాత్రల్లో ఆయన నటన చూసేందుకు వచ్చిన ప్రదర్శన ముగింపులో ప్రత్యేక ప్రశంసలతో పాటు బహుమతులు కూడా ఇచ్చారండి. చిత్రాంగి, మధురవాణి, శకుంతల, దేవయాని, ముర, మల్లమ్మదేవి, చండిక, సుభద్ర, సైరంధ్రి వంటి ప్రముఖ స్త్రీ పాత్రలన్నింటినీ ధరించి మెప్పించి మేటి రంగస్థల కళాకారులు స్థానం నరసింహారావు గారని మనం గొప్పగా చెప్పుకోవచ్చండి. ఈ విషయంలో మాత్రం ఒక తెలుగువాడు ఇలా మెప్పించగలిగి జనాలందరినీ కూడా నాటక రంగాన్ని కట్టిపడిస్తాడు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ నాటక రంగం, నాశనం అయిపోతుంది. అంతకు ముందు తరాల వాళ్ళు బాగా నటించారు, ఒక తరంలో గ్యాప్ వస్తుంది అనుకున్నారు. కానీ స్థానం నరసింహారావు గారి విజృంభణతో నాటక రంగం మళ్లీ జీవించింది. ఎక్కడికి వెళ్ళినా స్థానం వారి పేరే, ఎక్కడికి వెళ్ళినా స్థానం వారి ఆడవేషం గురించి చర్చలే. అలా ఆసక్తికరంగా చెప్పుకునేవారండి. అబ్బాబ్బాబ్బా, సత్యభామ క్యారెక్టర్ అంటే స్థానం వారే, స్థానం వారంటే సత్యభామ క్యారెక్టర్, ఇదే మాట్లాడేవారు. ఎన్ని స్త్రీ పాత్రలు వేసినా ఆయనకి ఈ పాత్ర మాత్రం ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందండి. సరే, 1931 నుండి ఆయన సినీ రంగానికి వెళ్ళి 42 వరకు మద్రాసులో సినీ నటుడిగా ఉన్నాడండి. ఆయన పాడిన పాటలు, పద్యాలు, గ్రామ్ఫోన్లు, రికార్డులు కూడా నేటికి మనకి కొన్ని అయితే అందుబాటులో ఉన్నాయండి. కానీ సినీ రంగంలో ఎందుకో ఈ మహానుభావుడు రాణించలేకపోయాడు. ఎందువల్లంటే ఈయన కూడా కొంచెం ముక్కుసూటిగా ఉండేవాడండి. అందువల్ల బహుశా రాణించలేకపోయాడేమో. సినీ రంగంలో అయితే కనుక స్థానం నరసింహారావు గారు రాణించలేకపోయారు. ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. వాటి వరకు ఉర్దూమయమై హైదరాబాద్ రేడియో కేంద్రాల్లో తెలుగు ప్రసారాల నాణ్యత కొరకు వీరిని రేడియో కేంద్రం వారి నాటక ప్రయోక్తగా నియమించుకున్నారు స్థానం నరసింహారావు గారు. అక్కడ పనిచేసిన కాలంలో బుచ్చిబాబు గారు, దాశరథి గారు, గోపీచంద్, మునిమాణిక్యం వంటి వారందరి చేత సౌజన్యమూర్తిగా ప్రశంసలు అందుకున్నారండి మన స్థానం నరసింహారావు గారు. సంప్రదాయ నాటకాలకు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి ప్రాచుర్యం వచ్చింది అంటే అది స్థానం నరసింహారావు గారే అని మనం సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. 1956లో స్థానం వారికి భారత ప్రభుత్వం వారు చేసిన కృషికి గాను పద్మశ్రీ బిరుదును ప్రకటించిందండి. ఒక నటుడికి పద్మశ్రీ అవార్డు రావటం అదే ప్రథమం నాటక రంగంలో. దశాబ్ద కాలం రేడియో కేంద్రంలో సేవలందించి తిరిగి తనకు నటుడుగా గుర్తింపు తెచ్చిన ఆంధ్ర ప్యారిస్కి వచ్చేసాడు, అంటే గుంటూరుకు వచ్చేసాడు.
ఆయన కూతురికి వివాహమై వెళ్ళిపోగా తెనాల్లో అభిమానుల మధ్య శేష జీవితాన్ని గడిపేందుకు ఆయన ఇష్టపడ్డాడు. నాన్న మాతో వచ్చి నాన్న అంటే ఆయన వెళ్ళలా. ఎందువనంటే ఆయన అక్కడే ఉండిపోవాలి, తెనాలిలోనే ఉండిపోవాలి అని అనుకున్నాడు. అక్కడే గడిపేశాడు. ఆంధ్రదేశంలో ఎక్కడ నాటక ఉత్సవాలు జరుగుతున్నా స్థానం తప్పనిసరిగా ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకునేవారు స్థానం నరసింహారావు గారు. వారిని చూడటం, ఆయన చేత నటన విషయంలో మెప్పు పొందడం అనేది ఒక గొప్ప విషయంగా చాలామంది కళాకారులు భావించేవారు. స్థానం నరసింహారావు గారి మీద ఉన్న అభిమానంతో ఎందరో కళాకారులు ఊళ్ళవాళ్ళు వచ్చి ఆయన్ని పలకరించి వెళుతూ ఉండేవారు. ఆనాటి ముచ్చట వారికి ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇచ్చిందండి. అయితే ఆయన దురదృష్టవశాత్తు 67 సంవత్సరాల వయసులోనే ఆయన పక్షవాతం వచ్చి కుడికాలు చెయ్యి కదలలేని స్థితికి వచ్చేసిందండి ఆయనకి. ఆయన్ని చూసుకునేందుకు కూతురు అల్లుడు ఆయన దగ్గరికి వచ్చేసారు. ఎక్కడో ఉన్నవారు త్యాగం చేసి ఆయన దగ్గరికి వచ్చేసారు. ఈ మహానుభావుడు తెనాలి దాటి రాడు కాబట్టి ఇక్కడికి వచ్చేసారనమాట. కానీ పాత పరిచయస్తుల కోసం ఆయన ఆశగా ఎదురు చూసేవాడండి. ఉన్నంతకాలం, నటనా జీవితంలో ఉన్నంతకాలం ఎంతోమంది వచ్చిపోతూ ఉండేవారు. చివరిగా ఆయన కోసం వచ్చేవాళ్ళ శాతం తగ్గింది. ఆయన ఆశగా చూసేవాడు. ఆయనతో మాట్లాడే స్నేహితులు ఎవరన్నా వస్తారా, ఆయన విషయాలు చెప్పుకున్నాము, ఇప్పుడు ఏం జరుగుతోంది అని ఆశగా చూసేవాడు. ఎవరూ వచ్చేవాడు కాదు. పాత మిత్రులు వస్తే ఆనందంతో, ఎవరో ఒకళ్ళో ఇద్దరు పాత మిత్రులు వస్తే ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు తిరిగేవండి. తర్వాత పక్షవాతంతో వచ్చిన ఇబ్బంది వలన ఒకనాటి మిత్రుల దగ్గరగా వచ్చిన ఆయన చివరి రోజులు గుర్తుపట్టలేక చాలా ఆయన బాధపడేవాడండి. వచ్చిన వ్యక్తిని గుర్తుపట్టేవాడు కాదు, మాట సరిగా వచ్చేది కాదు, మాట్లాడలేకపోయేవాడు. ఒక స్టేజ్ మీద మహోత్కృష్టమైన మాటలతో మాట్లాడినటువంటి స్థానం నరసింహారావు గారు మాటలు రాని పరిస్థితుల్లోకి, గుర్తుపట్టలేని స్థితిలోకి 67 సంవత్సరాల్లో వెళ్ళిపోయాడండి. అంటే గట్టిగా ఎవరో ఫలానా అని చెప్పినప్పుడు మాత్రమే గుర్తుపట్టలేనటువంటి అనాసక్తతకు బాధపడుతూ నీరసంగా నవ్వేవాడు. అలాగా దాదాపు 1 సంవత్సరం 6 నెలల పాటు మంచం మీదే గడిపాడండి. అయితే ఎంత గొప్ప వ్యక్తి అయినా కాలం ముందు తల వంచాలి అంటారు చూసారా, అలాగే మన స్థానం నరసింహారావు గారు దాదాపు 18 నెలల పాటు మంచం మీదే ఉన్నాడండి. అన్ని మంచం మీదే జరిగాయి. దురదృష్టం ఏంటంటే ఒక తెలుగుదేశంలో నాటక రంగంలో మహోన్నతుడుగా గుర్తింపు పొందినటువంటి స్థానం నరసింహారావు గారిని చూసేవారు కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. చివరి దశలో వచ్చి పలకరించేవాళ్ళు లేని స్థితిలోకి కూడా వెళ్ళిపోయింది. 1971 ఫిబ్రవరి 21వ తేదీన ఈ నాటక జీవితం నుంచి శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయి తెలుగు నాటక రంగానికి నిజంగా తీరని లోటు తీసుకొచ్చారు మన స్థానం నరసింహారావు గారు. నిజంగా తెలుగు నాటక రంగంలో 3.5 దశాబ్దాల పాటు వైవిధ్యభరితమైన స్త్రీ పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించిన స్థానం నరసింహారావు గారు ఆనాటి మహాకవులు, రచయితలు అంతా ఆయన్ని అక్షరాలతో సత్కరించారండి. నిజంగా ఆ రోజుల్లో చెప్పాలంటే స్థానం వారి ప్రత్యేకతను చరిత్ర ఎప్పటికీ కూడా విస్మరించలేదండి. నాటక రంగం మాట చెబితే అందులో ఒక స్థానాన్ని అలంకరించుకున్నవారు మన స్థానం నరసింహారావు గారు. కన్న తల్లి ఆయనకి పురుష జన్మనిస్తే కళామ్మ తల్లి ఆయనకి స్త్రీ జన్మనిచ్చి తిండి పెట్టింది. ఆయన చివరి వరకు కూడా కళామ్మ తల్లి అంటే పొంగిపోయేవాడు. కళలు ఎవరైనా నేను నాటక రంగం నుంచి వచ్చాను అంటే ఆయన లేనిటువంటి భేషజాన్ని తెచ్చుకుని లేవటానికి ప్రయత్నం చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేసేవాడు. అంత కళామ్మ తల్లి అంటే అంత ఇష్టం ఆయనకి. ఆ కళామ్మ తల్లి ఆయనకి పురుష జన్మనివ్వలా, స్త్రీ జన్మనిచ్చి వందలాది మంది ప్రేక్షకులు, లక్షలాది మంది ప్రేక్షకులు హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చింది కళామ్మ తల్లి. ఒక పురుష స్త్రీగా మెప్పించడంలో ముందు వరుసలో, అది కూడా ఎప్పటికీ ప్రథమ స్థానంలోనే ఉంటారు మన స్థానం నరసింహారావు గారు. స్థానం నరసింహారావు గారికి మనసారా నివాళులివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.